చూడండి ఎంత ఫుల్గా వచ్చినాయో. నేను మొన్న ఒక నెల రోజుల క్రితమో ఏమో గుర్తులేదు నాకైతే సరిగ్గా, ఇలా ఆకులంతా దూసేసాను. మళ్ళీ చిగురు వచ్చి ఇలా ఫుల్గా మల్లె పువ్వులు అయితే వచ్చేసాయి. చూసారా మొగ్గలైతే. ఇలా అయితే చేయండి. నేను ఆర్గానిక్ వాటర్ వాడుతుంటాను ఎక్కువగా. ఇదిగో పువ్వులు అయితే ఒక 100 పూలు పైన ఉంటాయి అనుకుంటా మొగ్గలంతా. చూసారా ఎంత బాగా అయితే వచ్చాయి. ఇంకో చెట్టు కూడా ఉంది, చూసేద్దామా, వచ్చేయండి. ఇప్పుడు మల్లె పువ్వులకి సీజన్ కాబట్టి మనం కొంచెం జాగ్రత్త తీసుకున్నామంటే ఇన్ని పూలు అయితే మన సొంతం అవుతాయి అనమాట. నేనైతే చక్కగా ఆర్గానిక్ వాటర్ తోటి చాలా కేర్ తీసుకుంటూ ఇలా చేస్తూ ఉంటానన్నమాట. మొక్కల్ని చిన్న చిన్న కుండీల్లో వేసుకుంటానండి. చాలా చిన్న తోట మనది. చూసారా చిన్న కుండీల్లోనే, ఇదిగో చిన్నదనమాట ఇది. దీంట్లోనే ఇంత బాగా అయితే వచ్చాయన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చాయో. మన ఛానల్లోకి అయితే వెళ్ళి చూడండి, వివరాలు అయితే చాలా ఉంటాయి అన్నమాట. ఇలా ఎలా చేసుకోవాలి చక్కగా చిన్న తోటని, ఇలాంటివి అయితే ఉంటాయన్నమాట. ఇదిగోండి పచ్చిమిర్చి ఫుల్గా, అలాగే టమాటాలు చూడండి ఎన్ని వచ్చాయో, చక్కగా బాగుంది కదా. ఇక్కడికి వస్తే చెరీ టమాటాస్ చాలా బాగుంటుందండి టేస్ట్. ఇవన్నీ మీకు చూడాలనుకుంటే మన ఫుల్ లెంత్ వీడియోలో వెళ్ళి చూడండి, మన ఛానల్లోకి వెళ్ళి. అలాగే నాకు తెలిసిన విషయాలు, నేను చేసే విషయాలు అయితే మీకు తప్పకుండా చూపిస్తాను. టోటల్గా మన చిన్న తోట ఇటు వస్తే ఇలా ఉంటుంది, ఇక్కడికి వస్తే ఇదంతా ఉంటుందన్నమాట. ఇలా చక్కగా ఇదిగోండి మన పెద్ద చెట్టు ఇలా ఉంటుంది. మందారం చూడండి ఎంత బాగుందో. సంతోషంగా ట్రైన్స్ అయితే వెళ్తూ ఉంటాయి, సందడి. తమలపాకు చెట్లు మొక్కలు ఎంత బాగుంటాయి. ఇవన్నీ ఇటు ఒకవైపు పెట్టాను. ఇదిగోండి ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది. మొత్తం గార్డెన్ 4 వైపులుగా అయితే విభజించి చక్కగా ఇలా చేసుకుంటూ ఉన్నాను అనమాట. చిన్న తోట, చింతలేని తోట. ఎంత బాగుంది కదా. నాకు చేతనైనంత నేను చేస్తూ ఉంటానండి ఇలా చక్కగా. మనకైతే చాలా బాగుంటుంది పైన హాయిగా. పెద్ద చెట్టు, చిన్న తోట, ట్రైన్స్, సందడే సందడి. ఎంత సంతోషం అంతా మన సొంతం అవుతుందన్నమాట. చాలా సంతోషం అయితే ఉంటుంది మన చిన్న తోటలో. హాయిగా పని చేసుకుంటూ ఉంటాను నేను పైకి వచ్చి. ఇలా ప్రశాంతంగా ఉంటుందండి. ఆరోగ్యానికి, ఆనందానికి మన చిన్న తోటలో లోటే ఉండదు. తోట చిన్నదే, సంతోషం మాత్రం చాలా పెద్దది. సూర్యదేవుడికి నమస్కరించుకోండి తప్పకుండా. మనకు కనిపించే దైవాలు సూర్యచంద్రులు, భూమి, ఆకాశం, నీరు, నిప్పు ఇలా ఉంటుంది. పరదేశాల వాళ్ళే చక్కగా మన దేవుళ్ళని చక్కగా పూజిస్తున్నారండి. చాలా వరకు మన సూర్యభగవాన్ని వేరే దేశాల్లో చాలా బాగా దేవుడిగా పూజిస్తారు. మరి మన భారతదేశంలో మనకి చాలా ఉంటాయి కదా చక్కగా కనిపించే దైవం సూర్యభగవానుడు. అలాగే చూస్తూ ఉన్నాము. మన ట్రైన్ అయితే వచ్చేసింది చూడండి చక్కగా. ఇదిగో బాగుంటుంది, సందడే సందడి ట్రైను. ఇదంతా అనమాట హ్యాపీగా అనిపిస్తుంటుంది. చూసారా, అది ఈరోజు మన వీడియోలో చాలా ఉండబోతున్నాయి. పెద్ద లాంగ్ లెంత్ వీడియో అయితే చూసేయండి వెళ్ళి బుజ్జి బుజ్జి వ్లాగ్స్లో. చాలా హ్యాపీనెస్ అయితే మీకు ఉంటుంది.